వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ అనురెడ్డి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని అయితే అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సో ఈరోజు చాలా రోజులు అయిందనమాట మనం వీడియో అప్లోడ్ చేసి. చాలామంది మెసేజెస్ అండ్ కామెంట్స్ చేస్తున్నారు ఇన్స్టాలో, వాట్సాప్లో, అలా యూట్యూబ్లో కూడా ఏమైంది వీడియోస్ రావట్లేదు, వీడియోస్ అసలు అప్లోడ్ చేయట్లేదు, యూట్యూబ్ ఏమైనా స్టాప్ చేస్తున్నారా, లేకపోతే మీకేమైనా హెల్త్ ప్రాబ్లం అయిందా, ఏమైంది అని చెప్పేసి. అలాంటిది ఏం లేదు. నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన నాకైతే ప్రస్తుతానికి లేదు. సో అండ్ నాకు కూడా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా లేదు. నేను రీసెంట్గా జాబ్ అనేది స్విచ్ అయ్యాను. సో అందుకని చెప్పేసి నాకు కొంచెం జాబ్ ప్రెజర్ వల్ల నాకు కొంచెం అటు ఇటు టైమింగ్స్ అనేది సెట్ అవ్వటం లేదు. సో మార్నింగ్ టు ఈవినింగ్ అదే సరిపోతుంది. సో నాకు ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్ నుంచి అంతగా అమౌంట్ ఏం రావట్లేదు కాబట్టి నేనైతే ఎవరిని పెట్టుకొని వర్క్ ఏం చేయించుకోవడం లేదు. సో నా అంతటా నేనే యూట్యూబ్ షూటింగ్స్ చేసుకుంటున్నాను అండ్ ఎడిటింగ్స్ కానీ థంబ్నెయిల్స్ కానీ అన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి నాకు కొంచెం టైం అనేది తీసుకుంటుంది వీడియో ఎడిటింగ్స్కి. సో అందువల్ల వీడియో షూటింగ్స్ చేసి చాలా వీడియోస్ అయితే పెండింగ్ అలాగే ఉండిపోయాయి. బట్ నేను అవి అప్లోడ్ చేయడానికి నాకు టైం సరిపోవట్లేదు వీడియో ఎడిటింగ్స్కి అయితే. సో ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేసాను. అది వచ్చేసి సన్ స్క్రీన్. మనకి సమ్మర్ వస్తుంది అంటేనే ట్యాన్ అయిపోతాము. ఎక్కడ లేని మన బాడీ కలర్ చేంజ్ అనేది మనకు వస్తుందన్నమాట. సో సమ్మర్ వస్తుంది, అసలు ఫిబ్రవరిలోనే ఇలా అసలు ఎంత ఎండలు ఉంటున్నాయి అంటే అంత ఎండలు ఉంటున్నాయి. అసలు మార్చ్ ఏప్రిల్ వస్తే ఇంకెంత ఎండలు ఉంటాయో. సో ట్యాన్ అయిన తర్వాత పార్లర్కి వెళ్ళి వేలు వదిలించుకొని డీటాన్ అని ఫేషియల్స్ అని ఇవన్నీ చేయించుకునే కాడికి ట్యాన్ అవ్వక ముందే మనం ఇలాంటి స్కిన్ కేర్ తీసుకోవడం మంచిది అని నాకు అనిపిస్తుంది. సో అందుకని సాయి పల్లవి గారు యూజ్ చేస్తున్న ఈ హెలికోర్ సన్ స్క్రీన్ అయితే యూజ్ చేద్దామని చెప్పేసి నేనైతే పర్చేస్ చేశాను అనమాట. ఇది వచ్చేసి 50 ml, నియర్లీ మనకి 1100 నుంచి 1200కి మిడిల్ ఉంటుంది. సో ఇది వచ్చేసి చాలా అంటే చాలా కాస్ట్ ఎక్కువ. మనకి తక్కువ బడ్జెట్లో వెళ్ళే ప్రోడక్ట్ ఉంటాయి, బట్ అవి నేను ఆల్రెడీ ఒక ప్రోడక్ట్ అనేది తీసుకున్నాను. అది నాకు అస్సలు నచ్చలేదు. లైక్ కోకోనట్ ఆయిల్ రాసిన తర్వాత మన స్కిన్ ఎలా అనిపిస్తుంది అలా జిడ్డుగా అనిపిస్తుంది. అసలు మనం బాత్ చేసిన ఫ్రెష్నెస్ కూడా అస్సలు అనిపించట్లేదు. సో అందుకని నేనైతే ఆ ప్రోడక్ట్ని 1 year నుంచి నా మేకప్ కిట్లో అంతే ఉండిపోయిందనమాట. అస్సలు యూజ్ చేయను. సో ఇది వచ్చేసి నేను యూజ్ చేశాను. 2 days యూజ్ చేసిన తర్వాతే మీకు ఈ రివ్యూకి అప్లోడ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎవరికైనా సన్ స్క్రీన్ యూజ్ చేయాలి అన్న థాట్ మాత్రం వస్తే మాత్రం కంపల్సరీ యూజ్ చేయండి. అది ఈ ప్రోడక్టే యూజ్ చేయమని చెప్పాను, ఎందుకంటే అందరికీ ఇంత బడ్జెట్ ఉంటుంది అని మనం చెప్పలేం కాబట్టి. ఇది వచ్చేసి నాకు 1120 రూపాయలు పడింది. బట్ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అసలు స్కిన్లో ఎక్కడ మనకి అనిపించట్లేదు. అండ్ ఇంకొకటి, చాలామందికి సన్ స్క్రీన్ రాసుకొని మేకప్ వేసుకోవచ్చా అని డౌట్ ఉండదు. సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నారు అంటే మీరు మేకప్ వేయొద్దు. జస్ట్ ఫేస్కి సీరం, మాయిశ్చరైజర్, తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేయండి. కావాలంటే మీకు ఏమైనా అంత కొంచెం జిడ్డుగా అనిపిస్తే పైన పౌడర్ టైప్ యూజ్ చేయండి. అంతకు మించి ఈ ఫెయిర్ అండ్ లవ్లీస్, పౌండ్స్లు ఇవన్నీ యూజ్ చేసేటట్టయితే సన్ స్క్రీన్ యూజ్ చేయకండి. మనకి ఇది స్కిన్ మీద ప్రొటెక్టివ్గా సన్ నుంచి మనకి ప్రొటెక్ట్ ఉంటుంది, ట్యాన్ అవ్వకుండా మన స్కిన్ అని కాపాడుతుంది. కాబట్టి ఈ మ్యాక్సిమం ఫేస్ సీరం యూజ్ చేసే వాళ్ళైతే ఫేస్ సీరం, తర్వాత మాయిశ్చరైజర్ అండ్ తర్వాత ఈ సన్ స్క్రీన్ని యూజ్ చేయండి. సన్ స్క్రీన్ అనేది ఈ ప్రోడక్టే కాదు, ఏదైనా మీకు అవైలబుల్లో ఏది ఉంటే లైక్ మీ స్కిన్కి. ఇది వచ్చేసి ఆల్ స్కిన్ టైప్స్ చాలా అంటే చాలా బాగుంది. ఇది చూస్తున్నారు కదా, సన్ స్క్రీన్స్ అంటే బయట తెల్లగా మేకప్ వేసినట్టు అదొక షేడ్ వచ్చేసి తెలిసిపోతుంది మన స్కిన్ మీద. బట్ ఇదైతే అసలు చూస్తున్నారు కదా, అసలు ఎలాంటి కలర్ ఇది కూడా లేదు, స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది చూస్తున్నారు కదా డిఫరెన్స్. నా 2 hands ఒకేలాగా ఉన్నాయి, ఎక్కడ మనకి కలర్ డిఫరెన్స్ అనేది కూడా లేదు. లైక్ ఏంటంటే సన్ స్క్రీన్స్ అనగానే చాలా వాటికి ఎలా ఉంటాయంటే థిక్ క్వాంటిటీగా తెల్లపరగా లేదా గోల్డిష్ కలర్గా డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది మన స్కిన్ మీద ఏదో మేకప్ వేసినట్టు. బట్ ఇదైతే చాలా అంటే చాలా డిఫరెంట్, చాలా బాగుంది. లైక్ మనకి మాయిశ్చరైజర్ పూసుకున్న తర్వాత స్కిన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నేను 2 days నుంచి యూజ్ చేస్తున్నాను. నాకైతే చాలా అంటే చాలా బాగుంది. స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది, చాలా బాగుంది. ఓకే గాయ్స్, ఈ ప్రోడక్ట్ మీకు కనుక కావాలి అనుకుంటే ఇది వచ్చేసి మ్యాక్సిమం ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో అన్నిట్లో ఉంది. ఒక్కసారి ట్రై చేయండి. మీకు బడ్జెట్ ఓకే అనుకుంటే, లేదు అనుకుంటే తక్కువలో కూడా చూసుకోండి. అండ్ ఇది వచ్చేసి మనకి 30 SPF ఉంటుంది అండ్ 50 SPF ఉంటుంది. మీకు చూసుకొని మీ స్కిన్ టైప్ ఏంటి అనేది చూసుకొని మీరు 30 or 50 అనేది చూసుకొని పర్చేస్ చేయండి. నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది. సో సమ్మర్ వస్తుంది కాబట్టి కొంచెం స్కిన్ కేర్ అండ్ హెల్త్ కేర్ అనేది కంపల్సరీ కాబట్టి తీసుకోండి.
సో స్కిన్ కేర్ కోసం కూడా ఎక్కువ వాటర్ తాగుతూ ఉండండి, కొంచెం హైడ్రేట్ అవుతూ ఉండండి. సో సమ్మర్ చాలా అంటే చాలా దారుణంగా ఉంది. మాకు ఇక్కడ సిటీలో అయితే చాలా దారుణంగా ఉంది. మీకు మరి విలేజెస్లో ఎలా ఉందో ఏంటో నాకు తెలియదు. ఓకే గాయ్స్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి.